హాఫ్ కేజీ చికెన్, ఓన్లీ 1 టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను పోపులో ఇలా వేస్తా ఫ్రెండ్స్, ఓకేనా. చెక్క, ఆకు, సాజీరా, ఇలాచి, లవంగా. చికెన్ అయితే నేను స్కిన్ తోనే వేస్తానండి, ఎందుకంటే మనకి టేస్ట్ రాదు. స్కిన్ తీపిస్తే టేస్ట్ అనేది మనకి ఇంతకు ముందు కాలంలో వండుకున్నట్టు టేస్ట్ అనేది రాదు. ఇప్పుడు పసుపు వేయాలండి. తాలింపు వేయగాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. నేను తాలింపులోనే వేస్తాను. అల్లం వేసాక కొంచెం ఇలా కలపాలి ఫ్రెండ్స్, ఓకేనా. పచ్చివాసన అంటే ఎక్కువ మాడనియొద్దు, మనం అల్లం వేసినాక కొద్దిసేపే ఉంచాలి. ఇప్పుడు చికెన్ వేస్తాం. చూడండి ఫ్రెండ్స్, కలపకుండానే మూత పెట్టాలండి. 1 మినిట్ తర్వాత తీసి మనం కలపాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా కలపాలి. చూడండి చికెన్ ఉడుకుతుంది మనకి. చూడండి కలర్ఫుల్ గా అవుతుంది. ఫస్ట్ వేసాం కదా, కొంచెం మగ్గడానికి మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఇప్పుడు నేను ఉప్పు వేసిన ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ మూత పెట్టాలి. ఒక 5-7 మినిట్స్ తర్వాత మూత తీసి చికెన్ ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో టమాటా, కారం వేయాలి. కలపకుండానే మూత పెట్టేసేయాలండి ఒక 3-4 మినిట్స్. ఇప్పుడు మూత తీయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడే మనం వాటర్ అనేది వేయాలండి. చూడండి ఎలా అయిందో చికెన్. ఇప్పుడు వాటర్ వేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. తగినండి, అంటే ఎవరి ఇష్టం వాళ్ళదండి. నేనైతే మరి ఆయిల్ చేయను కర్రీ. వాటర్ వేసాక 20 మినిట్స్ తర్వాత ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత చికెన్ మసాలా, ధనియాల పొడి వేసిన ఫ్రెండ్స్, ఓకేనా. వేడి చికెన్ కర్రీ రెడీ. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఇష్టంగా తినే కర్రీ చికెన్ కర్రీ. ఎప్పుడు గట్టిగా చేసుకోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా కూడా చేసుకోవాలి, హెల్త్ కి మంచిది.